హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రుచులు. ఈరోజు చిక్కుడుకాయ వంకాయ కూర ప్రిపేర్ చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ఇదిగోండి, చిక్కుడుకాయలు బాగు చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. వంకాయలు ఇలాగా సాల్ట్ వేసి వాటర్లోకి వేసుకున్నానండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సాల్టు, పసుపు. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా మగ్గుతాయి, అందుకే నేను ఎప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేస్తాను. చిక్కుడుకాయలు మనం కావాలంటే ముందులో కుడుకు రానివ్వచ్చండి. నేనంటే ఫ్రెష్గా ఉన్నాయి, పాదియే కదా అని ఉడకపెట్టలేదు. అవి కొంచెం మగ్గాక ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు చిక్కుడుకాయలు, వంకాయ ముక్కలు బాగా కలుపుకోవాలి. కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ముక్కలు ఒక 50% వరకు మగ్గినాయి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా. ఇలా మగ్గితే మనకి కూర టేస్ట్ బాగుంటుందండి. ముక్కలు వేయగానే కారం వేసి వాటర్ పోసేస్తే అంత టేస్ట్ అనిపించదు. మగ్గింది టేస్ట్ బాగుంటుంది. ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, రుచికి సరిపడా కారం, మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందామండి. ఎక్కువ అక్కర్లేదు, ఆల్రెడీ కూర ఉడికిపోయింది కాబట్టి కొద్దిగా సరిపోతాయి వాటరు. అంటే ఈ కారము, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇదంతా ముక్కలో పట్టడానికి మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇదిగో చూడండి, మన చిక్కుడుకాయ వంకాయ కూర రెడీ అయిపోయింది. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.